కర్ణాటక సీఎం మారిపోతారా? సిద్ధరామయ్య కొనసాగుతారా? డిసెంబర్ 1లోగా వ్యవహారం తేలిపోనుందా? ఇప్పటికే సిద్ధరామయ్యకు అధిష్టానం చెప్పాల్సింది చెప్పేసిందా? తనే సీఎం అవుతానని సన్నిహితులతో డీకే శివకుమార్ చెప్పుకుంటున్నారా? ఢిల్లీ వెళ్లి అన్ని తేలుస్తానన్న డీకే ప్రకటన వెనుక ఆంతర్యం ఏంటి? అసలు వివాదాన్ని ఇన్ని రోజులు కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు కొనసాగిస్తోంది? కర్ణాటక రాజకీయం మరింత రసకందాయంలో పడింది. సీఎం సిద్ధరామయ్యను అధిష్టానం ఈ నవంబర్లోనే మార్చేస్తుందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన వివాదం రోజు రోజుకు ముదురుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయింది కాంగ్రెస్ అధిష్టానం. పార్టీలో ఎలాంటి అస్థిరత కనిపించకుండా నివారించడానికి డిసెంబర్ 1లోపే, అంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే క్లారిటీ ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో సమావేశమై కర్ణాటక పరిస్థితిపై చర్చించనున్నారు. हमारे राहुल जी हैं, हमारे नेता श्रेष्ठ नेता सोनिया गांधी जी है. हम बैठ के सोच के उसको कुछ किस ढंग से क्या कर रहे हैं, कैसा चल रहा है, उसको क्या करना है, जो मेडिसिन देना है उस वक्त देंगे उसके तहत. ఈ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఢిల్లీ పిలిచారు. సిద్ధరామయ్యనే సీఎంగా కొనసాగించాలని ఆయన వర్గం కోరుతుండగా, డీకే శివకుమార్ మద్దతుదారులు మాత్రం ఆయనను ముఖ్యమంత్రి చేయాలని పట్టుబడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో నెలకొన్న ఈ అంతర్గత పోరుపై నాయకులు బహిరంగ ప్రకటనలు చేయడంపై మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత ప్రశ్నలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లను ఢిల్లీకి పిలిపించారు. సిద్ధరామయ్యను కనీసం వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగించాలని సిద్ధరామయ్య వర్గం పట్టుబడుతోంది. No confusion, no one should demand anything. No demand is anything. There is no any groups. What you are portraying, there is only group, the Congress group. Our group is 140 MLAs. Of course, Satish Jarkiavali is a working president with me. He has worked. We all have worked together. We are a cabinet colleagues. We want to see that 28 we will come back to power. So in that we had a political strategy how to bring back the party back to power. So we all have a roadmap to take every section of the society together. And we want to protect all our MLAs. Whatever the deficiency is there, we should see that we have a parallel party force. 2023లో కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో జరిగిన అనధికారిక ఒప్పందం మేరకు ముఖ్యమంత్రిని 2.5 ఏళ్ల తర్వాత మార్చాలని పట్టుబడుతోంది డీకే శివకుమార్ వర్గం. రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ లాంటి డీకే మద్దతుదారులు డీకే సీఎం అవుతారని ప్రకటించుకుంటున్నారు. అందుకే దీనిపై ఏదో ఒక క్లారిటీ ఇవ్వకపోతే అసలుకే మోసం వస్తుందని భావిస్తున్నారు అధిష్టానం పెద్దలు. అందుకే డైరెక్ట్ గా రాహుల్ గాంధీ, ఖర్గే రంగంలోకి దిగారు. డిసెంబర్ 1వ తేదీ నాటికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్య భవిష్యత్తును నిర్ణయించబోతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ కేడర్ నాయకుడిగా డీకే శివకుమార్ కనిపిస్తున్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కర్ణాటక రాష్ట్రంలో మెరుగైన పాలన అవసరం ఉన్నది. కర్ణాటకకు ప్రగతిశీల, స్థిరమైన, అవినీతి రహిత ప్రభుత్వం అవసరం ఉన్నది. దేశంలో బీజేపీ ప్రజాదరణ పెరుగుతున్న సమయంలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు కారణంగా రాబోయే రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అటు డిసెంబర్ 1వ తేదీ నుంచి కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారన్న వార్తలు కర్ణాటకలో షికారు చేస్తున్నాయి. అందుకే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాహుల్ గాంధీతో మాట్లాడాలని వారం రోజులుగా ప్రయత్నిస్తున్నా కాస్త వెయిట్ చేయండి, మాట్లాడతాను అంటూ ఆయన సందేశం పంపించారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో కర్ణాటకకు చెందిన నేతలు ప్రియాంక ఖర్గే, శరద్ బచ్చేగౌడతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను 5 ఏళ్లుగా సీఎంగా ఉంటానని, పదవిని పంచుకునే ఒప్పందాన్ని ఒప్పుకోనని బహిరంగంగా చెప్పడంతో రాహుల్ కాస్త నొచ్చుకున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి మారినా కర్ణాటకలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. Everybody is abiding by whatever decisions High Command take, whether it is for now or whether it's in the future. See, when all of us are speaking in the same voice, where is there ambiguity? See, BJP is finding no issues. They're falling flat on their faces whenever they're raising any issues. The problem is with them, not with us. He was the one who said, right, January revolution, February revolution, August. It's been 2.5 years since they're screaming revolution, revolution. Actually, the revolution happened in their party. They threw out Mr. Yatnal. The revolution is happening in their party. They are begging for continuation of being the opposition leader and the BJP president. So to hide their party failures, they are showcasing as if there is a big revolution going on in the Congress. శివకుమార్ సీఎం అయితే కాంగ్రెస్ కు ఓటు బ్యాంకుగా ఉన్న ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు దూరం కాకుండా చర్యలు తీసుకోనుంది అధిష్టానం. ఆయా వర్గాలకు కేపీసీసీ అధ్యక్ష పదవి, డిప్యూటీ సీఎం పదవులను ఇచ్చే ఛాన్స్ ఉంది. సీఎం ను మార్చాల్సి వస్తే తమ పేర్లు సైతం పరిశీలించాలని పలువురు మంత్రులు కోరుతున్నారు. రేసులో ఉన్నామని ఆరోగ్య మంత్రి శివానంద్ పాటిల్, హోంమంత్రి పరమేశ్వర చెప్పుకున్నారు. అయితే తనకు సీఎం పీఠం వదులుకునే ఉద్దేశమే లేదంటున్నారు సీఎం సిద్ధరామయ్య. మరోవైపు 2028లో జరగనున్న ఎన్నికల్లో తన తండ్రి పోటీ చేయబోరని సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర చెప్పుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కోసం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకుంటారన్న ప్రచారం మరింత ముమ్మరమైంది.